పిల్లలు, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. అదే ఆవు మరియు పులి కథ. ఇందులో ఆవు తన ధైర్యం, నిజాయితీ, తల్లితనంతో కఠినమైన పులి మనసును కూడా ఎలా మార్చగలిగిందని తెలుసుకోవడమే ఈ కథ యొక్క సారాంశం. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక గొల్లవాడు ఉండేవాడు. తన దగ్గర చాలా గోవులు ఉండేవి. ఆ గోవులని పోషిస్తూ పెంచుతూ వాటి నుంచి వచ్చే పాలు, వెన్న, మీగడ, నెయ్యి ఇవన్నీ అమ్ముకుంటూ వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుండేవాడు. అయితే ఈ గొల్లవాడు ఆవులనన్నింటినీ అడవికి తీసుకెళ్ళి అవి మేత మేసాక సాయంకాలం ఇంటికి తీసుకొని వచ్చేవాడు. ఇలా రోజు జరుగుతూ ఉండేది. అయితే ఈ ఆవులలో ఒక ఆవు పేరు పుణ్యవతి. దానికి అప్పుడే పుట్టిన ఒక లేగదూడ కూడా ఉన్నది. ఒకరోజు గొల్లవాడు ఆవులనన్నింటినీ అడవికి తీసుకెళ్ళినప్పుడు అవి పచ్చిక బయళ్ళలో మేస్తూ ఉన్నాయి. ఇవన్నీ పచ్చిక బయళ్ళలో గడ్డి మేస్తూ ఉండగా అటువైపుగా ఒక పులి వచ్చింది. ఆ పులిని చూడగానే ఆవులన్నీ పరిగెత్తడం ప్రారంభించాయి. వాటితో పాటు పుణ్యవతి కూడా పరిగెడుతుంది. కానీ పుణ్యవతి పులికి చిక్కుకుంది. అప్పుడు పులి పుణ్యవతికి ఎదురుగా నిలబడి తినడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఆవు ఇలా అన్నది, ఆగు పులి, నాకు మొన్ననే పుట్టిన ఒక దూడ ఉన్నది. దానిని చూసుకోవడానికి ఎవరూ లేరు. అది గడ్డి మేయడం కూడా ఇంకా తెలుసుకోలేదు. అది నా పాల మీదనే ఆధారపడి బ్రతుకుతుంది. ఇప్పుడు కనుక నేను చనిపోయాననుకో, దానికి మంచి చెడులు చెప్పడానికి ఎవరూ లేరు. నేను ఇంటికి వెళ్ళి నా కూతురికి మంచి చెడులు చెప్పి కడుపు నిండా పాలు ఇచ్చి నేను మళ్ళీ తిరిగి వస్తాను అని బ్రతిమిలాడింది. పులి మొదటగా ఆవు చెప్పిన మాటలు నమ్మలేదు. కానీ తర్వాత ఆవు బ్రతిమలాడడం చూసి కొంచెం జాలిపడింది. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళి నీ కూతురి కడుపు నిండా పాలిచ్చి తగిన జాగ్రత్తలు చెప్పి మళ్ళీ రేపు ఇదే టైంకి నువ్వు తిరిగి రావాలి అని చెప్పింది. అలా చెప్పగానే ఆవు చాలా సంతోషంతో కృతజ్ఞతలు చెప్పి ఇంటికి బయలుదేరింది. పులి కూడా తన ఇంటికి వెళ్ళిపోయింది. అలా ఇంటికి వెళ్ళిన పుణ్యవతి తన కూతురికి కడుపు నిండా పాలిచ్చింది. ప్రేమతో నిమురుతూ ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పింది. అలాగే పులికి తనకు జరిగిన సంభాషణని మొత్తం చెప్పింది. చెప్పి నేను తప్పకుండా రేపు వెళ్ళాలి, లేకపోతే నా నిజాయితీని నేను కోల్పోతాను అని చెప్పింది. అప్పుడు లేగదూడ చాలా ఏడ్చింది. అయినా ఆవు వద్దమ్మా, నేను వెళ్ళాల్సిందే అని చెప్పింది. చెప్పి తనకి ప్రేమతో తగు జాగ్రత్తలు చెప్పేసి తను అడవికి బయలుదేరింది. అప్పటికి పులి అక్కడికి వచ్చి ఎదురు చూస్తూ ఉన్నది. ఆవు రాకని గమనించి చాలా సంతోషపడింది. అబ్బాయి, ఆవు ఎంత నిజాయితీగా ఉంది, అనవసరంగా నేనే తప్పు చేశాను, తనని బాధ పెట్టాను అని అనుకున్నది. అనుకుని, నువ్వు ఇంత నిజాయితీగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను తినలేను, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ కూతురుతో హాయిగా జీవించు అని చెప్పింది. అప్పుడు ఆవు పులికి కృతజ్ఞతలు చెప్పి తన ఇంటికి తాను వెళ్ళిపోయి తన కూతురుతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఈ కథ వలన మనం తెలుసుకునే నీతి ఏమిటంటే, ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. నిజాయితీ మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. నేను చెప్పే వీడియోలు మీకు నచ్చినట్లయితే నా శృతి కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ మరియు షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.